హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా 27 నవంబర్ 2020కి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో వెరిఫికేషన్, నియామక పత్రాలు, ఖాళీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది అంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, సార్ నాకు అలాట్మెంట్ అంటే జాయినింగ్ లెటర్ రాలేదు, కానీ యాక్సెప్టెన్స్లో మాత్రం నా పేరు వచ్చింది, యాక్సెప్ట్ చేశాను అంటున్నారు. ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, మీకు జాబ్ వచ్చినట్టే. ఓకేనా? ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కానీ వస్తే నెమ్మదిగా మీకైతే అలాట్మెంట్ లెటర్ లేదా జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రిమైనింగ్ వారికి నో అప్డేట్ అని వస్తున్న వారికి మాత్రము చెప్పలేం ఫ్రెండ్స్, ఇక వాళ్ళది అప్డేట్ మాత్రము ఆటోమేటిక్గా అవుతుంది అదే. లేదా జాయినింగ్ లెటర్ పొందిన వారు మాత్రము వారు ఏంటంటే ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వాలి. ఒక్క జాబ్ వచ్చిన వారు, 1 లేదా 2 వస్తాయి మాకు అనుకున్న వాళ్ళు మాత్రం దాంట్లో బెస్ట్ చూస్ చేసుకొని మిగతాది రిలీవ్ అయితే ఇవ్వాలి దానికి. ఓకే, లేచుకున్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ న్యూస్ మనకి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది. ఏఈలకు నియామక పత్రాలంటూ మనకు క్లియర్గా ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకాల్లో భాగంగా జిల్లాలో 97 ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు గాను కేవలము 46 ఖాళీలను భర్తీ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? 46 ఖాళీలను అయితే భర్తీ చేసినట్లుగా జేసీ హిమాంశు శుక్లా తెలిపారు. కలెక్టరేట్లోని ఛాంబర్లోని 20 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హిమాంశు శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలపడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కూడా మనకి ఇంకా చాలా మిగిలాయి ఫ్రెండ్స్. ఓకే, 97 ఖాళీలకు గాను ఇక్కడ 46 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. రిమైన్ వాటికి కూడా త్వరలోనే మనకైతే రిమైనింగ్ మెరిట్ జాబితాలో ఉన్న వారికి అయితే కాల్స్ అయితే రావడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్. ఓకేనా? సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు. ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రము అందజేస్తున్న కలెక్టర్ హరి జవహర్ లాల్. వివరాలు చూద్దాం. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన 66 మంది అభ్యర్థులకు కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ గురువారం తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. గ్రేడ్ 5 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన 26 మంది అభ్యర్థులకు, నెక్స్ట్ వెల్ఫేర్ కార్యదర్శులుగా ఎంపికైన 40 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విధుల్లో అంకిత భావంతో పనిచేయాలని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సెకండ్ లిస్టు దాని గురించి అయితే ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఏమీ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీకాకుళము. ఓకేనా? గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రోస్టర్ జాబితా ప్రకారము అన్ని విధాలుగా ధృవీకరించిన 150 మంది డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలను డిపిఓ రవికుమార్, అడ్మిన్ డిఎల్పిఓ విజయలక్ష్మిలు అందజేశారు. ఓకేనా? కేవలము ఎవరికి అందజేశారు? డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రమే. ఈరోజు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకాకుళంలో. అందరికీ కూడా మెసేజ్లు అయితే పంపుతున్నారు, 1 by 1 పంపుతున్నారు ఫ్రెండ్స్, గమనించాలి. ఎప్పటికప్పుడు కూడా మీ మొబైల్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫ్రెండ్స్, చిత్తూరులో కూడా మనకి న్యూస్ రావడం జరిగింది. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు క్రీడా కోటలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం 2వ రోజైన గురువారం కూడా కొనసాగింది. మొత్తము 350 మంది అభ్యర్థులకు గాను 250 మంది మాత్రమే హాజరైనట్లుగా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ సయ్యద్ తెలిపారు. శుక్రవారం జరిగే పరిశీలనకు 800 మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపినట్లుగా ఆయన వెల్లడించారు. ఇంతమందికి పంపుతున్నారు ఎందుకు, మరి ఉన్న పోస్టులు కొన్నే కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండేటువంటి సర్టిఫికేట్స్ దాంట్లో కూడా మళ్ళీ మెరిట్ తీస్తున్నారు. నేషనల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ,
తర్వాత స్టేట్ వారికి, ఓకేనా, తర్వాత యూనివర్సిటీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ విధంగా ప్రియారిటీ అయితే ఇచ్చేసి అందులో కూడా మళ్ళీ మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ మందికి అయితే కాల్ లెటర్స్ అయితే పంపడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఇది అనంతపురం జిల్లాలో, ఓకేనా, ముగిసిన డిజిటల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల పరిశీలన. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన డిజిటల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ముగిసిందని జిల్లా చీఫ్ కోచ్ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. మొత్తము 80 మంది ఉద్యోగాల అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వారు ఆయా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పొందిన పథకాల ఆధారంగా వాటిని పరిశీలించినట్లుగా తెలిపారు. శుక్రవారం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంది అన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, సో కార్యక్రమంలో కోచ్లు రాఘవేంద్ర, ఓంప్రకాష్, కిషోర్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో ఇంకా ఏమైనా ఏ జిల్లాలో అయినా సెకండ్ మెరిట్ లిస్టులు కానీ, సో రెండవ నియామక పత్రాలు అందచేత కానీ అలాంటి అప్డేట్స్ వస్తే మాత్రము కంపల్సరీగా మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.